దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిలారెడ్డి అన్నారు. దెందులూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఎన్నికల్లోకి రాకముందు జగన్ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే మద్యం విక్రయిస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఎక్కడ చూసినా లూటి, ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి? ఏమిటి? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా 5 సంవత్సరాల క్రితం? మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా, ఈరోజు స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఏం అమ్ముతున్నారు? కల్తీ సరుకు, నాసిరికం సరుకు, భూమట ఎక్కడా లేవు ప్రపంచంలో. భూమట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రపంచంలో ఇంకెక్కడా లేవు, ఇక్కడే ఉన్నాయి. ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. పక్క రాష్ట్రాల కంటే కిడ్నీలు, లివర్లు చెడిపోయి. ఎవరు పట్టించుకుంటున్నారు? ఇందుకేనా వీళ్ళకి అధికారం ఇచ్చింది? ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలి అంటే, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. పోయినసారి ఎవరికి ఓటేశారు? ఏమన్నా ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు ఏమైనా చేశాడా? పోలవరం ప్రాజెక్టు కోసం ఎప్పుడైనా కొట్లాడారా? కొల్లూరు సమస్య తీర్చడానికి ఎప్పుడైనా కొట్లాడా? ఒక్కసారైనా మీకు పనికొచ్చాడా? ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే? పేకాట, కోడి పందాలు అట కదా, 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందట కదా పేకాట, కోడి పందాలు. నిజమేనా? ఏమన్నా నిజమేనా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? నియోజకవర్గంలో ఉన్న మట్టంతా దోచేసాడట కదా, ఇసుకంతా తీసేసుకున్నాడట కదా. మరి మీరు ఓట్లేసి అధికారం ఇస్తే, మీరిచ్చిన అధికారంతో వాళ్ళు దోపిడీలు చేస్తుంటే మళ్ళీ వీళ్ళకు ఓట్లు ఇవ్వాలా లేదా, అధికారం ఇవ్వాలా లేదా, ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లు వేయండి.